మనం ఈరోజు ఒక అంశాన్ని ఆలోచించేద్దాం. ఆ అంశం పేరు ఏంటంటే కళలు దర్శనాలు అనేవి ఉన్నాయా, ఉంటే ఏ కాలంలో ఉన్నవి, అది ఇప్పటికీ కంటిన్యూ అవుతాయా అనే దాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. కాబట్టి కళలు దర్శనాలు స్వప్నాలు అనేవి ఉన్నాయా, ఉంటే ఏ కాలంలో ఉన్నవి, అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయా లేదా అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచించేద్దాం. అయితే మనకు బైబిల్లో ఏదైనా విషయాన్ని ఆలోచన చేస్తే కనుక అది దేవుని మనసులోంచి ఆలోచించారు. దేవుడి మనసు అనేది ఏంటంటే దేవుడు ఏదైనా సందర్భం చెప్తే ఎందుకు చెప్పాడు, అసలు దాన్ని ఎందుకు ప్రస్తావించాడు, అక్కడ ఉద్దేశం ఏంటి, సందర్భం ఏంటి అని దేవుని యొక్క ఉద్దేశం నుంచి మనం ఆలోచన చేస్తుంటే కనుక ప్రతి విషయం మనకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే కళ అనేది ఏంటిది, దర్శనము అనేది ఏంటిది, స్వప్నము అనేది ఏంటిది అనేది ఆలోచన చేయాలంటే దేవుని కోణంలోంచి మనం ఆలోచన చేయాలి. అప్పుడు మనకి చాలా బాగా అర్థం అవడానికి అవకాశం వస్తుంది. అయితే దేవుడు కళల్ని, స్వప్నాల్ని, దర్శనాల్ని వ్యక్తిగత ప్రయోజనం కొరకు ఇస్తాడా లేదా దేవుడి సంకల్పం నెరవేర్చుకోవడానికి ఇస్తాడా అనేది తెలియాలి మనకి. ఎందుకంటే దేవుడు మనుషుల యొక్క వ్యక్తిగత ప్రయోజనం కొరకు కళ ఇస్తాడా లేదా ఆయన ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు కళ ఇస్తాడా అనేది మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈనాడు మనం చూస్తుంటే కనుక కళలు దర్శనాలు అందరూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి తప్పించి, అంటే మేము కళ వచ్చిందా మీకు చెప్పగలమని వ్యక్తిగతంగా చెప్తున్నారు తప్పించి బైబిల్లో చెప్పేవి వ్యక్తిగత హైలైట్ కొరక లేదా వ్యక్తిగత ప్రయోజనం కొరక లేదా దేవుని ఉద్దేశాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు దేవుడు కళ దర్శనమిస్తున్నాడా అనే దాన్ని మనము దేవుడి కోణంలోంచి మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలి. ఎందుకంటే ఏదైనా దేవుడు పాత నిబంధనలో చెప్పినా, బైబిల్లో చెప్పినా దేని కొరకు ఉద్దేశించాడు అనే దాన్ని ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఏ పదం చెప్పినా సరే ఇది ఎందుకు చెప్పాడు దేవుడు, ఎందుకొరకు ఉద్దేశించాడు, ఎందుకొరకు ఇలా ఇచ్చాడు, ఎందుకొరకు ఇలా రాయించాడు అని దేవుడి ఉద్దేశంలోంచి మనం ఆలోచన చేస్తే కనుక ఖచ్చితంగా మనకు బాగా అర్థమవుతుంది. అయితే కళ అనేది ఏంటంటే, కళ అంటే దేవుడిస్తే కనుక అది వాస్తవమైంది. కళ అంటే అర్థం ఏంటంటే కళ వేరు, కళ వేరు. కళ అంటే మానవుడు కళ వచ్చి అది నెరవేర్చబడవచ్చు, నెరవేర్చబడకపోవచ్చు, అది కళ అంటారు. కళ అంటే దేవుడు ఇస్తే కనుక ఖచ్చితంగా నెరవేరు, అది వాస్తవికమైన కళ అనేది ఖచ్చితంగా మనము ఆలోచన చేయాలి. అయితే కళలు అనే దాన్ని ఈరోజు మనం ఆలోచిద్దాము. ఆ కళలు అనే దాంట్లో కళలు ఎన్ని రకాలంటే 3 రకాలు. బైబిల్లో మనకి కళలు ఎన్ని రకాలుగా కనపడతాయి అంటే 3 రకాలుగా మనకి కళలు కనపడతాయి. మనం ఒకసారి మొదటి దాన్ని ఆలోచించేద్దాము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనం. విస్తారమైన పనిపాట్ల వలన స్వప్నం పుట్టిను, పెక్కి మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును అని చెప్పేశాడు. అంటే ఇక్కడ దేని కొరకు కళ వస్తుందంట, విస్తారమైన పనిపాటు. అంటే ఒక వ్యక్తికి కళ వస్తుందంటే, రాత్రి పడుకునేటప్పుడు కళ వస్తుందంటే అది పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏదైతే ఆలోచనతో ఉన్నాడో, ఏదైతే ఉద్దేశంతో ఉన్నాడో ఆ ఉద్దేశం వల్ల ఏమొస్తుందంటే రాత్రి ఒక కళ పడుతుంది అని చెప్పేశాడు. అందుకని ఇక్కడ ఏమని విస్తారమైన పనిపాటు వాళ్ళు. అందుకని మనం పొద్దున్న ఏదైనా ఒక పనిలో బాగా ఇన్వాల్వ్ అయిపోతే సాయంత్రం అదే మాటలు రిపీట్ అవుతాయి. అది ఇది అని మనం నిద్రలో కూడా మాట్లాడేస్తాం. కారణం ఏంటంటే మనం చేసే వర్క్ లోడ్ ఎక్కువైతే కనుక, అంటే విస్తారమైన పని ఎక్కువైపోతే కనుక దాని ద్వారా ఏం పడుతుందంటే అక్కడ ఏమన్నాడు, దాని ద్వారా స్వప్నం అన్నా కళన్నా ఒకే అర్థాలు ఇస్తాడు. కాబట్టి దాని ద్వారా ఏం పడుతుందంటే స్వప్నం పడుతుంది. అంటే పని మీద ఒకే ధ్యాస, ఒకే ఆలోచన అంటే కనుక స్వప్నము, కళ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇది ఈ కళ ఎప్పుడు వస్తుందంటే యోగ గ్రంథం 4వ అధ్యాయం. అంటే ఇవి విస్తారమైన పనిపాట్లు వలన వస్తాయి. అయితే ఇది ఎప్పుడు వస్తాయంటే యోగ గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 13వ వచనం. గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయమున
రాత్రి వేళ మనం ఇప్పుడు నైట్ బాగా స్లీప్లోకి వెళ్ళిపోతాం, అంటే డీప్ స్లీప్లోకి వెళ్తాం, గాఢ నిద్ర. ఈ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఏం పడుతుందంట, రాత్రి కళల వలన పుట్టు తలంపులలో అది కలిగను అని చెప్పేసాడు. అంటే మ్యాక్సిమం కళలు ఎప్పుడు వస్తాయి అంటే రాత్రి వస్తాయి. ఏ కళలు? మొదటి రకం కళలు. మొదటి రకం కళ ఏంటంటే విస్తారమైన పనిపాట్ల వల్ల వచ్చే కళే ఒకే ధ్యాస మీద ఒకే ఆలోచన మీద ఉంటే కనుక ఆ వచ్చే కళ ఎప్పుడు వస్తుందంటే రాత్రిపూట వస్తుంది అని చెప్పేశారు. కాబట్టి ఇది రాత్రిపూట వస్తుంది. దేని బట్టి వస్తుంది? ఆలోచన. ఎందుకంటే పుట్టు తలంపులు అన్నట్టు చూడండి, అక్కడ గాఢ నిద్ర మనుషులకు వచ్చే సమయంలో రాత్రి కళల వలన పుట్టు తలంపులలో అది కలిగను. అంటే మన తలంపులు, మన ఉద్దేశాలు ఏదైతే రిపీటెడ్గా ఆలోచన చేస్తున్నామో, ఒకే ధ్యాసతో ఉన్నామో, అప్పుడు అదే ఆలోచనతో పడుకుంటే కనుక అదే ఎలా వస్తుంది అంటే మనకి కళ్ళ ద్వారా వస్తుంది. ఇది మొదటి రకం కళ కనపడుతుంది. అదే యోగ గ్రంథము ఇంకో వచనం చూద్దాం. యోగ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. యోగ గ్రంథము 20వ అధ్యాయము 8వ వచనం. కళ ఎక్కిపోన్నట్టు, అంటే కళ ఏమైపోద్దంట, అలా వచ్చిన కళ ఏమైపోద్ది, పొద్దున జ్ఞాపకం. గట్టిగా మనం అడిగితే కనుక రాత్రి ఏమొచ్చిందంటే కళ వచ్చిందంటారు, ఏమొచ్చిందంటే తెలియదు, అది ఏమైపోద్ది అంటే ఎగిరిపోదు, అందుకని ఎగిసిపోతుంది అన్నట్టు. కళ ఎగిసిపోనట్లు గతించి కనపడక పోదురు. రాత్రి స్వప్నం ఏమైపోద్దంట, దాటిపోనట్లు వాడి తరిమి. అంటే రాత్రి స్వప్నం ఏమైపోతుంది, దాటిపోతుంది. అదేమైపోద్ది అంటే ఎగిసిపోతుంది అని చెప్పేశాడు. అంటే రాత్రి వచ్చిన కళ పొద్దున్న ఎవరో భావం చెప్పారు, ఎందుకంటే అది పనిపాట్ల వల్ల వస్తుంది, రాత్రి వస్తుంది, ఆలోచన వల్ల వస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా ఏమైపోద్ది అంటే ఒక జనరల్ కళ. కాబట్టి ఆ జనరల్ కళ ఏమైపోద్ది అంటే ఎగిసిపోతుంది. ఇది మొదటి రకం కళ, మొదటి రకం స్వప్నం. రెండవ రకం ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఇక్కడ సందర్భం ఏంటంటే విగ్రహం గురించి దేవుడు రాయిస్తున్నాడు. ఏంటిది అది? ఒక ప్రవక్తకి కళలు కంటున్నాను చెప్తున్నాడు. ప్రవక్తయే గాని కళలు కనివాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమునైనను చేసి నీవు ఎరగని ఇతర దేవులను అనుసరించి పూజిద్దాము రమ్మని చెప్పినట్లా అతడు నీతో చెప్పిన సూచక్రియ గాని మహత్కార్యం గాని సంభవించినను ఆ ప్రవక్తల మాటలను, కళ్ళలను, కనివాని మాటలను ఏం చేయకూడదంట, వినకూడదు అని చెప్పేశాడు. అంటే దేని గురించి మాట్లాడుతున్నాడు? విగ్రహారాధన సంబంధమైన ఏదైనా కళ వస్తే అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్గా అన్యులు ఏం చేస్తారంటే విగ్రహాలు పూజిస్తారు. అలాంటి విగ్రహాలు పూజించేటప్పుడు దాన్ని నమ్మించడానికి ఏదైనా సూచక్రియ జరిగినా, అదే మాట్లాడుతున్నా అక్కడ ప్రవక్తయే కానీ కళలు కనివాడే కానీ నీ మంచి లేచి నీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమే. అంటే దాన్ని నమ్మించడానికి లోకంలో సూచక్రియ చేసిన, మహత్కార్యం చేసిన దాన్ని నువ్వేం చేయకూడదు అంటే నమ్మకూడదు అని చెప్పేసి. అంటే దేనికోసం కళ? టెస్ట్ చేయడానికి. చాలా మంది ఎక్కువ దేన్ని నమ్మేస్తారంటే సూచక్రియలు, మహత్కార్యం నమ్మేస్తారు. కాబట్టి ఇదిగో సూచక్రియ వస్తుంది కాబట్టి ఇది నిజమే అని అనేస్తాం. లోకంలో ఒక న్యూస్లో పలానా ఆయన తాగాడు, పలానా ఆయన తాగాడని లోకంలో న్యూస్లు వేస్తాం. అంటే అది జరిగినా సరే ఇక్కడ ఏం చేయకూడదు, నమ్మకూడదు. ఎందుకంటే అది మాయ అని చెప్తున్నాడు. చూడండి, సూచక్రియను మహత్కారమైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలు, అంటే మనం ఎరగని కూడా నమ్మించేలాగా లోకంలో సూచక్రియ జరిగిన, మహత్కారం జరిగిన ఆయన నమ్మకూడదు అని చెప్పేశాడు దేవుడు. చెప్పిన ఎడల అతను నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యం గాను సంభవించినను అని చెప్పేశాడు. సంభవించినను ఆ ప్రవక్తల మాటలను, కళలు కనివాని మాటలను వినకూడదు. ఏలనగా మీరు మీ దేవుడికి ఏమో మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణాత్మతోనూ ప్రేమించుచున్నారు అర్థం చేసుకోండి. అది నమ్మేస్తారంటే దేవుడు పూర్తిగా ప్రేమించట్లేదు, పూర్తిగా సేవించట్లేదు. పాత్ర ప్రకారంగా పూర్తిగా సేవించలేనందుకు, పూర్తిగా ప్రేమించలేనందుకు మీకు అది వస్తున్న వాళ్ళు నమ్మేస్తున్నారు. అంటే డూప్లికేట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా ఇలాంటి చేసి ఏం చేస్తారంటే కదిలించేస్తారు. అందుకు నేను ఎలా ప్రేమిస్తున్నావో అని టెస్ట్ చేయడానికి వచ్చింది కళ. ఇది రెండవ కళ. ఎందుకంటే విగ్రహానికి సంబంధమైన ఏదైనా సూచక్రియ జరిగినా, మహత్కారం జరిగినా ఖచ్చితంగా అది నమ్మకూడదు. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్రంలో పాపంలో ఇశ్రాయేలుకి పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుని ఏం చేయాలి? సేవించాలి, ప్రేమించి సేవించాలి.
ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకున్నటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఏం చేస్తున్నాడు అంటే అక్కడ అది నమ్మేసేలాగా దేవుడు చేస్తున్నాడు. ఎందుకంటే అది చూసి నమ్మారా ఖచ్చితంగా ఏమైపోతున్నారో మోసపోతున్నారు, దేవుణ్ణి కంప్లీట్గా ప్రేమించట్లేదు. ఈనాడు చాలా మంది కూడా ఇదిగో మా దేవుడు కూడా నిజమని చెప్పుకోవడానికి ఏదైనా సూచక్రియ మార్గాలు చేసి జరిగినా సరే దాన్ని నమ్మకూడదు. ఎందుకంటే దేవుడు దాని ద్వారా మీరు ఎంత విశ్వాసం గలవారో ఉన్నారో లేదో తెలుసుకోవడానికి ఆ వ్యక్తికి కలరపిస్తున్నాడు దేవుడు. ఇది రెండవ కళ. అంటే ఎక్కడ అర్థమవుతుంది? ఇది ఏంటిది? మాయ కళ. ఎందుకంటే మాయ స్వప్నమే. అంటే దేవుడు జరిగిస్తున్నాడు కానీ అదేం కాదంట, నిజం కాదు అని చెప్పేసి. అంటే ఎవరైనా విగ్రహారాధన జరుగుతుంది, మా దేవుడు కూడా నిజమైన ప్రేరేపించినా సరే దాన్ని ఏం చేయకూడదు అంటే ఖచ్చితంగా నమ్మకూడదు. ఇర్మియా గ్రంథం 28 అధ్యాయం. దీన్ని ఇర్మియా గారు చాలా క్లియర్గా చెప్పేశారు. ఇర్మియా గ్రంథము 28 అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 28 అధ్యాయం 9వ వచనం చదువుదాం. 28:9. అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజముగా అతని పంపినని ఒప్పుకొనదగునని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పగా, ప్రవక్త అయిన అనన్య, ప్రవక్త అయిన ఇర్మియా మెడ మీద నుండి ఆ కాడిని తీసి దాన్ని విరిచి ప్రజలందరూ ఎదురు చెప్పాను. యెహోవా ఎలా సెలవిచ్చున్నాడు, 2 సంవత్సరాలు నేను బబులోను రాజుకు నెబుకద్నెజరు కాడిని సర్వజనుల మెడ మీద నుండి తొలగించి దాన్ని విరిచేదను. అంతటి ప్రవక్త ఇర్మియా ఏమైపోయాను, వెళ్ళిపోయాను అని చెప్పేశాడు. ఇక్కడ దేని గురించి చెప్తున్నాడు? ఇర్మియా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ 9వ వచనంలో అయితే క్షేమము కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజంగా అతను పంపిన. అంటే ఇక్కడ ఇర్మియా గారు ఎందుకోసం చెప్తాడంటే యోధా జాతిని బబులోనికి దేవుడు అప్పగిస్తున్నాడని ఎవరి ద్వారా తెలుస్తున్నాడు? ఇర్మియా గారు తెలుసు. అంటే ఇర్మియా గారు చెప్పిన మీరు నమ్మని అన్నాడు దేవుడు. అలా నమ్మితే ఏమవుతుందంట, ఆ యెహోవా నిజంగా అతని పంపునని ఒప్పుకొనదగనని ప్రవక్త అని ఇర్మియా చెప్పేశాడు. అంటే యోధా జాతి యొక్క భవిష్యత్తుని ఏం చేశాడు? ఇర్మియా గారి ద్వారా మాట్లాడు. ఎందుకంటే భవిష్యత్తులో యూదులు ఎక్కడికి వెళ్ళిపోతారంటే బబులోను చెరకి వెళ్ళిపోతారు. దేవుడు ముందుగానే మాట్లాడేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మనకి ఇంకా అర్థం అవుతుంది చూడండి. అదే ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం. 23వ అధ్యాయం 28వ వచనం. అంటే దేవుడు చెప్తే ఎలా ఉంటుందండి? అక్కడేమన్నాడు? నమ్మొద్దు అన్నాడు. ఇక్కడేమన్నాడు? ఇర్మియా చెప్తున్నాడు అని చెప్పాడు. అక్కడ వాళ్ళు చెప్తారు, మీరు నమ్మకండి అన్నాడు దేవుడు. అంటే దేవుడు ఇక్కడ డిఫరెన్స్ అర్థమైపోతుంది చూస్తారా? డూప్లికేట్కి ఒరిజినల్కి కాదు. 23వ అధ్యాయము 28వ వచనం. 23:25. కల కలిగిన ప్రవక్త ఆ కళ్ళను చెప్పవాలి. నా వాక్కు అంటే దేవుడి వాక్కు ఎవరికైతే ఉందో అంటే ప్రవక్తకు ఉంటుందండి. నా వాక్కు ఎవరికి ఉండిందో వాడు ఎలా చెప్పాలి? ఏదో కళ్ళబుల్లి మాటలు చెప్పేస్తున్నారు. ఏంటి ఆడతారు ఏంటంటే రాత్రి కలుగుతుందంట, ఇలా పేరు రాయమన్నాడంట, కడపూర అక్షరాలతో బంగారు అక్షరాలతో పేరు రాయమన్నాడంట సంగని పేరు. దానికి ఆధారం ఉండాలి, సత్యం అన్నాడండి. కళ్ళకంటే ఎలా ఉండాలంట? సత్యంగా నమ్మేటట్టు ఉండాలంటే అది సత్యం నిజంగా ఉండాలి. సత్యం అంటే ఏంటి? వాక్యం. కళ కలిగిన ప్రవక్త ఆ కళను చెప్పవలను. నా వాక్కు అంటే దేవుని యొక్క పరిమితి లేనోళ్ళు, దేవుని యొక్క ఆధీనంలో లేని వాళ్ళకి కాళ్ళు ఎలా చెప్తారంటే సొంత మాటలు చెప్తారు. అది నా వాక్యం ఏమనుకుంటున్నాను, వాడు నా మాట సత్యముని బట్టి ఏం చెప్పాలంట? నా మాట చెప్పాలి. ఏం చెప్తారు? సంగతి పేరెట్టారంటే దేవుడు నా కళ్ళు ఇలా రాయమని చెప్పాడు. దేవుడు చెప్పన్నాడా? అసలు ఆయన మాట ఎక్కడ ఉంది? నా మాట చెప్పవలను. ధ్యానముతో చెత్తకు ఏం సంబంధమా? అసలు పొట్టికి ఒడ్లకి సంబంధం ఉంటుందా? ఉండదు. ధ్యానంతో చెత్తకి ఏం సంబంధం? ఇదే ఏమో వాకు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధిని వంటిది కాదా అని చెప్పేసి. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని, మాటలు దొంగతనం చేస్తాను. దేవుడు చెప్పమన్నతోటి చెప్పేది. ఇలాంటి వారికి నేను విరోధిని. ఇదే యెహోవాకు స్వేచ్ఛగా ఏం చేస్తారో ఏది పడితే చెప్పేస్తారు, నమ్మేస్తారంట పాప అజ్ఞానులు. స్వేచ్ఛగా నాలుగులు ఏం చేస్తారంట? ఆడేస్తారంట. దేవుడు నాకు ఏదో కలిచాడు, నాకు కలిచాడు, నీకు కలిచాడు. దేవుడు నీకు ఎక్కడ ఇచ్చాడు? బైబిల్ రాయడు కదా. ఇర్మియా గారు చెప్పాడు. ఇర్మియా గారు మీతో చెప్తాడని ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. మరి పలానా అయ్యగారికి పలానా అమ్మగారికి చెప్తానని దేవుడు ఎక్కడ చెప్పాడు మన బైబిల్లో అనేది మనం పరిశీలన చేయాలి. వీళ్ళు ఏం చేస్తారంట? స్వేచ్ఛగా నాలుగులు ఆడేస్తున్నారంటండి. నాలుగులు ఆడించుకొనిచు దేవోక్తులను ప్రకటించి ప్రవక్తలకు నేను విరోధి. ఏం చెప్తారు కల్లో? దేవుడే చెప్పాడండి. దేవుడు కూడా అన్నట్టు చూడండి, అక్కడ దేవోక్తులు అంటండి. అంటే దేవుడే చెప్పుకున్నట్టు చెప్తారు, కానీ వాళ్ళకు నేను విరోధం అన్నాడు. దేవోక్తులు
దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని, ఇదే యెహోవాకు అని చెప్పేశాడు. మాయా స్వప్నం ప్రకటించి వాటిని చెప్పుచ్చు అబద్ధముల చేతను. ఏంటి కథ? పలానా అయ్యారు దేవుడు కలుస్తాడని ఎక్కడ చెప్పాడా? ఇర్మియా గారికి ఇస్తాడని చెప్పాడు, యెషయా గారికి ఇచ్చాడని చెప్పాడు, పలానా విగ్రహాల గురించి ఇచ్చాడని చెప్పాడు, 10 పాటలు వస్తుందని చెప్పాడు. మరి ఇప్పుడున్న నాయకులకి, ఇప్పుడున్న ప్రవక్తలకి ఎక్కడ వస్తుంది మీకు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఎవరైనా చెప్పారా? దాన్ని ఏమన్నాడు? మాయా ప్రగల్భాలు అంటాడు. మాయా స్వప్నాలు ప్రకటించి వాటిని చెప్పొచ్చు అబద్ధముల చేతను. మాయా ప్రగల్భాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హీరో అయిపోతాడు. ఈయన రాత్రి కళ వచ్చింది, పైన పేరు ఈయన హీరో అయిపోవడానికి దేవుడు వాడేసుకుంటారు. అది ప్రగల్భం చేత మనుషులు మోసం చేస్తున్నారు. కొన్ని ప్రగల్భాలు, మాయా ప్రగల్భ చేత నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధి ఉన్నాను, ఇదే యెహోవా, నేను వారిని పంపలేదు. దేవుడైనా నన్ను పంపడు అంటారు. దేవుడిని పంపడు అయినా, నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ లేదు. ఇలా ఏం చెప్తారు? సంఘంలోకి వచ్చేసి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు ఈ పేరే పెట్టమని, నీకు పేరు పెట్టమని ఇక్కడ సంఘంలో పేరు రాతాడు దేవుడు, రాయండి. వారికి ఆజ్ఞ లేదు, వారు ఈ జనులకు ఏమాత్రము ప్రయోజనకరులు కారు, ఇదే యెహోవాకు అని చెప్పేసి. అంటే ఇక్కడ మాయా ప్రగల్భాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, మాయా స్వప్నాలు చెప్పేవారు. మాయా స్వప్నమే, కలే, కానీ ఏంటిది? అది డూప్లికేట్. ఎవరైనా కల వస్తే కళ ఏంటి చెప్పాలంట? కళను కూడా దేని బట్టి చెప్పాలంట? దేవుని వాక్కు, అంటే దేవుని సత్య వాక్కును బట్టి చెప్పాలంట. ఏలే చెప్తారు నాకు దేవుడు, నాకు దేవుడు అంటారు. నాకు దేవుడు ఏంటి? దేవుడు కలిస్తే కళ ఏంటో చెప్పమన్నాడు. పైన 28 రోజులు అదే అన్నాడు కదా, కళ కనిన ప్రవక్త కళను చెప్పవలను, నా వాక్కు ఎవరికి ఉండను. ఇప్పుడు ప్రతి అబద్ధ బోధకుడికి దేవుడు వాక్కు ఉంటుందా? ఉండదు. యోధాపత్రిక ఎప్పుడు చూడండి గురించి. యోధాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల బోధకులతో తెలిసిపోతండి ఎవరు అబద్ధ బోధకులు, ఎవరు అబద్ధ బోధకులు కాదు. యోధాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయము 8వ వచనం. యోధాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. అటువలనని వీరు కళలు కనుచు ఏం చేస్తారు? శరీరంలో అపవిత్రం చేసుకున్నారో కళలు కంటున్నారంటే. ఇలాంటి వాళ్ళు ఎంత దొంగలు, ఎంత మోసగాళ్ళు తెలియాలంటున్నాడు. ఎందుకంటే అపోస్తులు తెలిసిందనుకో ఎవరు టూలికంటే అర్థమైపోతుంది. అటువలనని వీరును ఏం చేస్తారంట? కళలు కనుచు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అబద్ధ బోధకుల గురించి మాట్లాడుతున్నాడు. అటువల్ల వీరును కళలు కొనుచు శరీరం అపవిత్రపడి కొంచు ప్రభుత్వం నిరాకరించు మహాత్ములను దూషించుచూ ఉన్నా. దేవుడు నాకు కళ చేశాడు అన్నారు, ప్రభుత్వం దూషిస్తారు. వీళ్ళు ఏం చెప్తారు? ఫేక్ ప్రాఫిట్స్ అన్నారు. ఈనాడు అలా ఆయన ఓడిపోతాడని ప్రవక్తలు ఈనాడు బహిరంగ సభలో చెప్తే ఏమైపోతారు? ఫెయిల్ అయిపోతాడు. దేనికేం తెలిసిన భవిష్యత్తు? అప్పుడు అలాంటి ప్రజలకు నేను ఏంటంటే విరోధిని అని చెప్పేశాను. పాత నిబంధనలో కూడా చెప్పేసిన తర్వాత దేవుడు క్రొత్త నిబంధనలకి ఎవరో చెప్పడానికి ఏం లేదు, వీలు లేదు. దేవుడు పలానా చెప్పాడు. పాతలో చెప్పేస్తాడు దేవుడు. ఇలాగ ఎవరైనా చెప్పారా? అది మీరు నమ్మకండి, అది మోసము, అది మాయా ప్రగల్భాలు, మాయా స్వప్నాల చేత వీళ్ళు ఏం చేస్తారంటే నా ప్రజలను దారి తొలగిస్తున్న వారికి నేను విరోధిని అని చెప్పేసి. అంటే రెండో కేటగిరీ ఎవరంటే విగ్రహారాధన గురించి ఎవరైనా ప్రేరేపించినా, అబద్ధాలు చెప్పి ఎవరైనా ప్రేరేపించినా, వ్యక్తిగత హైలైట్ కొరకు అక్కడ ఎవరైనా చెప్పినా అది ఖచ్చితంగా డూప్లికేట్ కళను మనం ఖచ్చితంగా ఎరకాలని చెప్తాడు. అది రెండో కళ. అంటే ఏంటి రెండో కళ? ఏంటిది? విగ్రహారాధన నమ్మడానికి, అంటే విగ్రహ సంబంధమైన నమ్మడానికి అక్కడ సూచక్రియ జరిగిన మహత్కార్యం జరిగిన నమ్మకం. ఈ దొంగ బోధకులు కూడా ఏం చేస్తారు? కొన్ని ఏదో మేము పలానా వ్యక్తులు లేపేసామండి, పలానా వ్యక్తికి ఎలా ఉంటారా అలా చేసామని చెప్తారు. ఎంత మాయ అబద్ధం అంతా, అదంతా మోసం, పర్టికులర్గా మోసం. అవి మీరేం చేయకండి, నమ్మకండి, అది అబద్ధం అని చెప్పేసండి. అంటే ఇది రెండో కేటగిరీ. మూడో కేటగిరీ, మూడో రకం కళలో మూడో రకం ఆదికాండం 40వ అధ్యాయం. ఆదికాండము 40వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఆదికాండము 40వ అధ్యాయం 8వ వచనం. 40వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ కళను దేవుడు తెలియజేస్తే ఏం చేస్తాడంటే, అందుకు వారు మేము కళలు కంటే వాటి భావం చెప్పగలవారు ఎవరు అంటే ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారంటే, దేవుడు కళ వస్తే కనుక, కళ ఇస్తే కనుక ఎవరి ద్వారా కళ భావం చెప్పించాలో వారికి కలుస్తాడు. మరలా వినండి దయచేసి. దేవుడు కళ ఎవరికి ఇస్తాడంటే
దేవుడు కళ భావం ఎవరైతే చెప్పగలరో వాళ్ళకు మాత్రమే కలిస్తాడు. ఇది మూడో రకం. అంటే దేవుడు ఎన్నుకుంటాడండి, పలానా వ్యక్తికి మాత్రమే కళ ఇవ్వాలని దేవుడు ఎన్నుకుంటాడు. అంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తికి తప్పించి ఎవరు పడితే వాళ్ళకి కళ ఇవ్వడు దేవుడు. అదే మాట్లాడుతున్నాం. అందుకు వారు మేము కళ్ళు కంటిమి. వాడు భావం చెప్పగలవారు ఎవరును లేదు. కళ్ళు ఎవరైనా కంటారు. కళ్ళు ఎవరు కంటారు? విస్తారమైన పనిపాట్లు వస్తే మాయ ప్రగల్భాలు చెప్పచ్చు, ఇలా ఎవరైనా కంటారు. కానీ మాకు దానికి ఏం కావాలంట? భావం చెప్పేవాడు కావాలి. అంటే కళను రప్పించాడంటే దేవుడు అక్కడ ఎవరిని పెడతాడు? కళ భావం చెప్పేవాడిని అంటాడు. అర్థవుతుంది చెప్పింది. ఈనాడు చాలా మంది కళలు కన్నారు, కానీ కళలు చెప్పే భావం వాడు ఎవడున్నాడు? ఉన్నాడు ఇప్పుడు ఎవరైనా? ఎవరు లేరు. కానీ ఏం చెప్తారంటే మేము కళ కనేస్తాం అన్న, కళల్లో దేవుడు చూపించేశాడు, కళ్ళ మాకు కనపడ్డాడంట. ఎంత మోసమో అర్థమైపోతుంది ఇక్కడ. అందరూ కంటారంటండి. అందుకు వారు మేము కళ్ళను కంటిమి, వాటి భావం చెప్పగలవాడు ఎవడు? భావం చెప్పగలవాడు ఎవరు లేరు అంటున్నాను. అర్థం త్వరగా ఏసేపు వారిని చూచి భావములు చెప్పుట ఎవరి పని కాదు. ఎవరి పని కాదంటండి, మనిషి పని కాదు. ఎవరిది? భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా అని చెప్పేశారు. ఈనాడు ఏం చెప్తారు? ఇదిగోండి మీకు ఏదైనా కళ వచ్చిందా, మీకేది దర్శనం వచ్చిందా, మా దగ్గర కంటే మేము ఆశ చెప్పేస్తాం. ఎంత డూప్లికేట్ అక్కడ అర్థమైపోతాం. కళ రప్పించే ముందు కళ భావం చెప్పేవాడు అక్కడ ఎడతాడు దేవుడు. అర్థమైందా? కళ రప్పించే ముందు కళ భావం చెప్పేవాడు అక్కడ ఉంటేనే కళ రప్పిస్తాడు, లేదంటే ఎవరు పడుతుందో కళ కనేస్తాడు. అందుకని అప్పుడు ఏమన్నాడు చూడండి, ఆయన ఏసేపు హైలైట్ చేసుకుంటుంది అక్కడ. ఏసేపు ఎప్పుడేం చెప్పాడా? నేను చెప్తాను రండి అన్నాడా? ఏమంటారు? నేను చెప్తాను రండి. మీకు దర్శనం కలిగిందా? ఎందుకు కలిగిందని చెప్తాను రండి. మీకు కళ కలిగిందా? ఎందుకు కలిగింది? నా దగ్గరికి అన్నాడు. అంటే నా దగ్గరికి అన్నారంటే ఇక్కడ వ్యక్తి హైలైట్ అయిపోతాడు. అంటే వ్యక్తి హైలైట్ కొరకు దేవుడు రప్పించడు కళ. వ్యక్తిని పెట్టుకుని ఆ వ్యక్తి ద్వారా చెప్పించాలనుకుంటే మాత్రమే అవతల వ్యక్తికి కళ రప్పిస్తాడు. అవతల వ్యక్తికి కళ రప్పించి యువతల వ్యక్తి ద్వారా భావం చెప్పించడానికి దేవుడు రప్పిస్తున్నాడు. అది కూడా ఆయన ఉద్దేశం కాబట్టి చదువుతాం. అందుకు వారు మేము కళలు కంటిమి, వాటి భావం చెప్పగలవారు లేరని అతనితో అనగా ఏసేపు వారు చూచి భావం చెప్పుట దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించండి అన్నాడు. నాకు వివరించండి అన్నాడు. అంతే. ఆయన ఏమంటారు? నా దగ్గరికి వచ్చేయండి, నా దగ్గర అర్థం భావం అన్ని నా దగ్గర ఉన్నాయంట. అంటే ఇక్కడ వ్యక్తి ఏమైపోతుంది? హైలైట్ అయిపోతున్నాడు. ఇక్కడ ఏసేపు ద్వారా దేవుడు చెప్పించాలనుకుంటున్నాడు కాబట్టి వాళ్ళకి కళ రప్పించాడు దేవుడు. మరి ఈనాడు ఏసేపు లాంటి ఎవరున్నారు మన దగ్గర? ఉన్నారా? ఇప్పుడు నాకు కళ వచ్చింది, మన ఊర్లో లెక్కేసుకుందాం. ఏ ఊరు ఎంత చెప్తాడు? ఎవరు చెప్తారు మన కళ? రాత్రి ఎన్నో కళలు వస్తున్నాయి మనకి. ఎన్నో కళలు వచ్చినప్పుడు ఈ కళభావం చెప్పేవాడు అక్కడ లేకుండా దేవుడు మనకు కళ రప్పిస్తాడంటే ఇది మన వల్ల వచ్చింది. ఇంకా ధ్యాస వల్ల, ఆలోచన వల్ల, లేదా మాయ ప్రగల్భాలు అయినా ఉంటే ఇలా వచ్చిన కళ భావం చెప్పేవాడు లేకుండా నీ కళ ఎలా రప్పిస్తాడు దేవుడు. ఇది మూడో కేటగిరీ. ఇంకా చూద్దాం ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. దానియేలు గ్రంథము. ఎందుకంటే దేవుడి సంకల్పం నెరవేర్చడానికి దేవుడు కళ రప్పిస్తాడు తప్పించి వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాదండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచు. ఎవరు? దేవుడు. మరుగు మాటలు అంటే మర్మాలని, అంటే సీక్రెట్ ఉన్నాయని చెప్పగలవాడు దేవుడు ఒక్కడే. అందుకని ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియదు. అంటే అంధకారం ఎక్కడైనా ఎవరు తెలుసు? దేవుడికి తెలుసు. వెలుగు యొక్క నివాస స్థలము ఎవరి దగ్గర ఉంది? ఆయన యొద్ద ఉన్నది. కాబట్టి ఎవరు చెప్తే చెప్పాలంటే దేవుడు చెప్తే చెప్పాలి తప్పించి దేవుడు భావం గలవాడు ఉంటే పెట్టాలి, అక్కడ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి తప్పించి భావం గలవాడు లాంటి ఏసేపు ఎక్కడ ఉన్నాడు ఈనాడు? కళలైతే కంటున్నారు కానీ కళల భావం చెప్పేవాడు ఎవరూ లేరని చెప్పేశారంటే అక్కడ. అందుకని ఏమన్నాడు ఇక్కడ? ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును. అంధకారములో నుండి అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను. వీళ్ళేమంటారు? నాకు తెలుసు అంట. మర్మాలు నీకు తెలియదు, అంధకారంలో సంగతులు తెలియదు, ఆయన కాలంలోని భావం నీకెలా తెలుసు? అంటే నువ్వు దేవుడివా? అక్కడ అర్థమైపోదు. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది అని చెప్పేశాడు. అంటే ఇక్కడ కళభావంలో దేవుని ఉద్దేశం ఉంటుందని మనం ఖచ్చితంగా ఎరగాలి. ఎందుకనే అందుకోసమే భావం చెప్పేవాడు ఉన్నప్పుడు మాత్రమే కళ రప్పిస్తాడు. ఇది మూడో కేటగిరీ.
కాబట్టి వ్యక్తిగత స్వార్థం కొరకు కానీ దేవుడు కళ ఇవ్వడండి. కళ మర్మాన్ని వివరించగలవాడు ఎవరు? వివరించేవాడు ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. అందుకోసం యేసు నాకు చెప్పండి అన్నాడు, కానీ చెప్పేది ఎవరు అన్నాడు? దేవుడు అన్నాడు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా తెలియాలి. ఇది 3వ కేటగిరీ కళ. అయితే బైబిల్లో మనం ఆలోచన చేస్తుంటే మొట్టమొదట కళ కన్నది ఎవరు? బైబిల్లో మొట్టమొదట కళ కన్నది ఎవరు? ఆది కాండం 20 3 రకాల కళలను చూసేస్తాం మనం ఇంకా టాపిక్లో ఇంకా రన్నింగ్ అయిపోతాం. కాబట్టి బైబిల్లో మొట్టమొదట కళ కన్న వ్యక్తి ఎవరు? 20 అప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక అన్యుడికి దేవుడు ఏం చేస్తాడంటే అబీమెలెకు అనే అన్యుడికి దేవుడు ఒక కళ రప్పిస్తాడు. ఎందుకంటే కళ అబ్రహాము గారి భార్య ఎవరు? షారా గారి నుంచి ఎవరు రావాలి? ఇస్సాకు రావాలి. ఇస్సాకు నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలంటే ఇస్సాకు రావాలంటే షారా ఏం చేయాలి? గర్భం ధరించాలంటే అబ్రహాము షారాను కూడకపోతే ఇస్సాకు రాడు. ఇస్సాకు రాకపోతే ఎవరు రారు? యేసుక్రీస్తు రారు. మరి ఇక్కడ గర్భం ఏమైపోతుందంటే అపవిత్రం అయిపోద్దని ముందే షారాను మోహిస్తాడు ఎవరంటే అబీమెలెకు మోహించినప్పుడు అబ్రహాం గారు ఏమంటారంటే ఆ కాలంలో ఎవరైనా పెళ్లి చేసుకున్నాడు ఈయనంటే కనుక ఆయన ఏం చేస్తారంటే చంపేసి ఆ భార్యను తీసుకెళ్ళిపోతాడు. అలాగని నా భార్య కాదు, నా చెల్లి అంటాడు. ఎవరు? అబ్రహాం. చదివేద్దాం, మీకు అర్థమైపోతుంది. అప్పుడు అబ్రహాం తన భార్య అయిన షారాను కూర్చి ఈమె నా చెల్లెలని. ఎందుకు? ఈయన ఎక్కడికి వెళ్ళాడు? అక్కడి నుండి అబ్రహాం దక్షిణ దేశం మొదలు వచ్చును తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్యప్రదేశ్లో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉంటాడు. అప్పుడు అబ్రహాం తన భార్యని షారాను కూర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన కనుక గెరారు రాజు అబీమెలెకు షారాను పిలిపించి తన ఇంట చేర్చుకోండి. ఎందుకంటే రాజులందరూ ఆనాడున్న స్త్రీలందరినీ పిలిపించుకుని ఏం చేస్తారంటే మోహించే కాలం, ఆ ట్రెడిషన్ ఆనాటి కాలం. అప్పుడు ఈయన కూడా ఎక్కడ చంపేస్తాడని భయంతో చేసుకున్న భార్యని ఏమన్నాడంటే చెల్లి అన్నాడు. ఎవరో? అబ్రహాం. అప్పుడు ఏమేం చూడండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఎవరితోటి? అబీమెలెకుతో. ఎవరు? దేవుడు. అది చాలా జాగ్రత్తగా చూడాలి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషుని భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడు సుమ అని చెప్పేసి భయం వచ్చేసింది. ఎవరికంటే అబీమెలెకు. రాత్రేమో కలొచ్చింది, ఈయనేమో చెల్లి అన్నాడు. నేను చేసిన తప్పేం కాదు అని అనుకున్నాడు. ఎవరు? అబీమెలెకు. ఎందుకంటే ఆ రాజ్య ప్రకారం వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా స్త్రీలకు వస్తే వాళ్ళతో మోహించడానికి ఎవరి స్త్రీలని లాక్కొచ్చి రాజ్యనగరంలో పెడతారు. అప్పుడు దేవుడు పిక్చర్ చూపించేశాడు భవిష్యత్తు. ఏంటంటే పిక్చరు ఇదిగో తీసుకొచ్చిన ఆ స్త్రీ ఎవరంటే షారాని దేవుడు ఎందుకు తెలిపిస్తున్నాడు? షారా గర్భము అబీమెలెకుతో కలిసినప్పుడు ఏమవుతుంది? అపవిత్రం అయిపోతే ఎవరు పుట్టరు? ఇస్సాకు పుట్టాడు. ఎందుకంటే అబ్రహాము షారా ద్వారా మాత్రమే ఎవరు రావాలి? ఇస్సాకు రావాలని దేవుడు ఎక్కడ చేశాడు? ఆదికాండం 12 అధ్యాయంలో వాగ్దానం చేశాడు. మరి ఈ వాగ్దానం అబీమెలెకు ఈమెను కూడటం ద్వారా ఏమైపోతుంది? షారా గర్భం అపవిత్రం అయిపోద్దని దేవుడు ముందుగానే అబీమెలెకు ఏం చేశాడు? రాత్రి వేళ కల పుట్టించాడు. అంటే చూడండి, భవిష్యత్తు తెలియడం కొరకు రప్పిస్తున్నాడు ఒక అన్యుడికి కళ. దేవుడు స్వప్నం అబీమెలెకు వచ్చి నువ్వు ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం ఎవరో నువ్వు చచ్చిన వాడు సుమ అని చెప్పి భయమేసి పొద్దున్న ఏమైపోయింది చూడండి. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదంటే ఆమెతో వెళ్ళదు. ఇంకా పోలేదు కనుక అతడు ప్రభువా ఇటు నీతి గల జనమును అతనికి చేయుదువా? నాయనా నేనేం చెప్పు చేశాను, ఇంకా ఆమె వెళ్ళదని చెప్పినాడు. చేయుదువా? ఈమె నా చెల్లెలు నాతో చెప్పలేదా? మరి ఆమె కూడా అతడు నా అన్న నిన్ను ఆయన కూడా ఆవిడ కూడా అందంటండి. ఈయన అబ్రహాం ఎవరంటే నా అన్న. అప్పుడు ఆయన అంటాడు నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసేది ఆయన చెల్లి అన్న వల్లనే తీసుకొచ్చాను అంటాడు. ఎవరు? అబీమెలెకు అని అన్నాడు. అప్పుడు ఏమన్నాడు? అప్పుడు ఏం జరిగించాడు? అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసిద్దు అని నేను ఎరుగుదును. దేవుడు తెలుసు కదా భవిష్యత్తు. ఎరుగుదును మరియు నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను నిన్ను అడ్డగించింది. అంటే ఆ షారాతో కలిస్తే కనుక షారా గర్భం అపవిత్రం అయిపోద్దని ఆ పాపం జరగకుండా ఆపించేశాడు. దేని ద్వారా? కళతో. అంటే కళ దేనికి రప్పిస్తున్నాడు దేవుడు ఇక్కడ? ఆ షారాలోంచి యేసుక్రీస్తు రావాలంటే ఎవరు రావాలి ముందు? అబ్రహాము. అంటే అబ్రహాము మాత్రమే ఈయనకి ఏమవ్వాలంటే
భార్య భర్త అవ్వాలి, ఈ భర్త కొడితేనే ఇస్సాకు రావాలి, ఆ గర్భం నుంచి ఇస్సాకు రావాలి. కాబట్టి అబీమెలెకు ద్వారా గర్భం స్పాయిల్ అయిపోతుంది, కాబట్టి అపవిత్రం అయిపోతుంది. కాబట్టి దేవుడు అతనికి ఏం చేయలేదంటే పర్మిషన్ ఇవ్వలేదు. అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసిందో నేను ఎరుగదు, మరియు నువ్వు నాకు విరోధంగా పాప చేయకుండా నేను నిన్ను అడ్డగించింది, అందుకు నేను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనిషిని భార్య తిరిగి అతనికి అప్పగించుము. అతడు ప్రవక్త. ఎవరు? అబ్రాహాం. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయను. నువ్వు బ్రతుకు దినములన్నీ నువ్వు బ్రతుకుదువు, నీవు ఆమెని అతనికి అప్పగించినలా నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చిదరని తెలుసుకోమని స్వప్నం ముందు అతనితో చెప్పాను అని చెప్పేసి అర్జెంట్గా ఆ భార్య ఆయనకి ఇచ్చేయి, ఆయన చేత ప్రార్థన చేయించుకో, నువ్వు బ్రతుకుతావు, లేదంటే నువ్వు నాశనం అవుతావు దేవుడు చెప్పేస్తాడు. ఎందుకంటే దేవుడు శారా గర్భంలోంచి యేసుక్రీస్తు రావాలని అబీమెలెకును ఏం చేశాడు? దేవుడు అడ్డగించాడు. దేని ద్వారా? స్వప్నం ద్వారా, కళ ద్వారా. కాబట్టి ఇక్కడ ఏం అర్థమవుతుంది? మొదటి కళ అబీమెలెకు శయనిస్తే ఇస్సాకు రాలేడు, ఇస్సాకు రాకపోతే కనుక దేవుని సంకల్పం ఏమైపోద్ది? వృధా అయిపోద్ది. కాబట్టి అది జరగకూడదని అబీమెలెకును ఆజ్ఞించాడు. చదువు ఒకసారి. ఈ దేవుడు వాగ్దానం చేశాడా అబ్రహాంకి? 12వ అధ్యాయం 3వ వచనం. ఎప్పుడో చేశాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములని నీ యందు అంటే ఇస్సాకు కాదు, భవిష్యత్తులో ఎవరు? యేసుక్రీస్తు. ఆయన యందు అన్ని ఆశీర్వదించబడాలంటే అబ్రహాం గర్భంలోంచి యేసుక్రీస్తు రావాలి. యేసుక్రీస్తు రావాలంటే శారాతో ఆయన వెళ్ళాలి, శారాతో వెళ్ళిన తర్వాత ఇస్సాకు పుట్టాలి, ఇస్సాకులోంచి యేసుక్రీస్తు రావాలంటే ఈ వాగ్దానం నెరవేరకుండా తప్పిపోకుండా దేవుడు ఏం చేశాడు? ఆయన సంకల్పం నిమిత్తం అబీమెలెకును ఆపేశాడు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? వ్యక్తిగత అబీమెలెకు వ్యక్తిగత హైలైట్ కొరకు కాదు అక్కడ రావాల్సింది, భవిష్యత్తులో యేసుక్రీస్తు రావడం కొరకు అబీమెలెకును అడ్డగించాడు. అంటే కళ దేని కొరకు వస్తుంది? దేవుడి ఉద్దేశం నెరవేర్చడం కొరకు దేవుడు ఇస్తున్నాడు కదా, తప్పించి మనిషి యొక్క హైలైట్ కొరకు కాదండి. కాబట్టి ఇది ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే అబ్రహామును వెంబడించిందండి అప్పుడు. చూడండి అక్కడ 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఎద్దు నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళము, నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామ గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని చెప్పేశాడు. అప్పుడు ఈవిడికి చాలా గొప్ప భార్య, ప్రపంచంలో ఈవిడ అంత గొప్ప భార్య ఇంకొకరు ఉండరు, ఎవరో కూడా ఇప్పటికి ఎవరు కూడా సాటి రాలేరు ఆవిడకి. ఎవరికంటే శారా గారు. అసలు ఈనాడు ఎక్కడికి వెళ్దామని 100 క్వశ్చన్లు వేస్తేనే తప్పించి రాదు. ఎవరు? భార్య. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు, ఏ ప్లేస్కి వెళ్ళాలో తెలీదు. భర్త రమ్మంటే వచ్చేసిందంటే భర్తకి ఎంత విధేయురాయలేదు ఎవరు? శారా. అందుకనే ఈనాడు ఎవరైనా విధేయులుగా ఉన్నారా, మీరు పవిత్రత నేర్చుకోవాలంటే, మీరు విధేయులుగా ఉండాలంటే శారా మీకు ఏమవుతుంది? తల్లి అవుతుందని చెప్పేసి పేతురు పత్రికలో కూడా. ఈమె అంటే గొప్ప స్త్రీ, భార్యగా ఈవిడ ఎంత స్త్రీ మరొకరు ఎవరు ఉండరాడు బైబిల్, అంత గొప్ప స్త్రీ ఇవి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. ఎందుకంటే ఇప్పుడు టైం చెప్పినా, డేట్ చెప్పినా, ఎక్కడికి వెళ్తామని చెప్పినా భార్య రాదు. కానీ ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ భర్త చెప్తే వెంటనే బయలుదేరి వచ్చేసిందండి. ఎవరంటే భార్య. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీ 11:8. అబ్రహాము పిలువబడిన విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలేని ప్రదేశాలకు బయలువెళ్ళను. మరియు ఎక్కడికి వెళ్ళవాళ్ళను 100 క్వశ్చన్లు మనకు వచ్చేస్తాయి. ఎవరికైనా పెళ్లి చేసుకున్న భర్తకి ఎక్కడికి, ఏ ఊరు, ఏ టైంకి వచ్చేస్తాం, ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ 100 రిజిస్ట్రేషన్స్ ఒప్పుకోవాలి, మళ్ళీ ఒప్పించాలి. ఈనాడున్న భార్య ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ ప్రదేశం వెళ్ళాలో తెలియదు, ఏ ఊరో తెలియదు, అసలు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. దేవుడు వెళ్ళమన్నాడని బయటకు వచ్చేసాడు. ఎంతమంది వస్తారండి అలా భార్య ఈనాడు? ఖచ్చితంగా చాలా మంది రాలేరా. ఎందుకంటే అసలు ప్రతి స్త్రీకి రోల్ మోడల్ ఎవరంటే శారా గారు. అందుకనే పేతురు పత్రిక గురించి రాస్తూ 3వ అధ్యాయం 7వ వచనం ఏమంటారంటే, 3వ అధ్యాయం 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఈమె ప్రతి వానికి తల్లి అవ్వాలంటే ఏమిటి అక్కడ? అటువల్లే పురుషులారా 6వ వచనం 5వ, అటువల్లే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి చేత తాము అలంకరించుకొని. అంటే పరిశుద్ధ స్త్రీల అలంకరణ ఏంటంటే తాము భర్తలకు లోబడ్డే అలంకరణ అన్నాడు. అంటే అటువల్లే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత
ఏం చేస్తారంట? అలంకరణగా చేసుకుంటారంట. లోబడి ఇంటి చేత తమను తాము అలంకరించుకొని ఆ ప్రకారం సార్ అబ్రాహ్ము యజమానుని పిలుచు అతనికి లోబడి ఉండేను అని చెప్పేసి అతను ఎక్కడికి వెళ్ళమంటే వచ్చేసిందని తప్పించి ఎక్కడికి ఏంటి అని అడగలేదు ఎవరో షారా. ఈనాడు ఎక్కడికి ఏంటి ప్రతి ప్రశ్నలు వచ్చేస్తాయి మరి. కాబట్టి ఆమె ఏమవుతుంది కిందకు మాట్లాడుతూ, మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు ఏ భయమునకు బెదరని ఎడలా ఆమెకి ఏమవుతారు? పిల్లలందరూ అని చెప్పేశారు. కాబట్టి ప్రతి స్త్రీకి ఎవరంటే రోల్ మోడల్ ఎవరు? శారా. అందుకోసమే దేవుడు అబీమెలెకు ద్వారా కొలాప్స్ అయిపోతుందని దేవుడు ముందుగానే 20 అధ్యాయం కంటే ముందు కూడా ప్రవచించాడు దేవుడు. చూడండి ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరు రావాలంటే క్రీస్తు రావాలి. క్రీస్తు రావాలంటే శారా గర్భం అపవిత్రం అవ్వకూడదు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం చదవచ్చు. మరియు నీకును స్త్రీకి నీ సంతానమును ఆమె సంతానం నేనేం చేస్తాను? అది నేను తల మీద కొడతాను, నువ్వు దాన్ని ఎక్కడ కొట్టాలి? మడి మీద కొట్టాలి. నీవు అంటే సంతానం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ సంతానం ఎవరు? మత్తయి సువార్త 1:1. మత్తయి సువార్త 1:1లో చెప్పేస్తున్నాడు, దావీదు కుమారుడు అబ్రాహాము దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అదేనా అన్నాడు మత్తయి 1:1. అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. అబ్రాహాము కుమారుడు ఎవరు? ఇస్సాకులో నుంచి ఎవరు రావాలి? యాకోబు రావాలి. యాకోబు నుంచి ఎవరు రావాలి? 12 గోత్రాల వారు. 12 గోత్రాల వారిలో ఒక గోత్రం ఎవరు? రాజులు. ఆ రాజుల నుంచి ఎవరు రావాలి? దావీదు రావాలి. దావీదు నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. అంటే ఎంత చరిత్ర ఉంది అంటే భవిష్యత్తు ప్రణాళిక కొరకు, భవిష్యత్తుని నెరవేర్చడం కొరకు దేవుడు ఏం చేస్తాడు? అబీమెలెకు ఏం చేస్తాడు? కల రప్పిస్తున్నాడు. అందుకని సింపుల్ గా రాశాడు అక్కడ, అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని చెప్పేశాడు. అంటే కళ దేనికి వచ్చింది? అబీమెలెకు వ్యక్తిగత హైలైట్ కొరకు కాదు, దేవుని సంకల్పము నెరవేర్చడం కొరకు వచ్చింది. ఈనాడు అడగండి, దేవుడు మాకు మగపిల్లలు పుట్టిస్తా అన్నాడండి అన్నాడు. అంతేనా? మీరు ఈనాడు కళ్ళనండి, దేవుడు మా కళ్ళు మగపిల్ల అన్నాడండి. మరి ఆడపిల్లలు ఏం చేశారండి? ఆడపిల్లని పాపం చేశారా? ఆడపిల్ల అన్నాడు దేవుడు. ఎక్కడ ఎక్కువ విన్నారు మీరు? దేవుడు మా కళ్ళు కేవలం మగపిల్లలు ఉండండి అన్నాడు. మళ్ళీ దేవుడు మాకు దూడలు ఇస్తానన్నాడండి, గేదెలు ఇస్తానన్నాడండి, గొర్రెలను ఇస్తానన్నాడండి. ఇవన్నీ కళలు అసలు ఈ కళకి ఆ కళకి అసలు ఏమి సంబంధం ఉందా? మనం చెప్పే డూప్లికేట్ కళలు. మాకు మగపిల్లలు పుడతాడు అన్నాడండి, మాకు గేదెలు ఇస్తా అన్నాడండి, మాకు బంగారం వస్తా అన్నాడండి, మాకు వెండి వస్తుంది అని చెప్తారు. ఇదంతా 100% తప్పు అని మనకు ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే మనం చెప్పి అసలు ఇక్కడ జరిగిన కళకు అసలు ఏమైనా సంబంధం ఉందంటే ఏమీ సంబంధం లేదు. భవిష్యత్తు కొరకు రప్పేస్తాడు. భవిష్యత్తు ఏంటి? ఒక అర్థవంతం ఉంది మనకి ఇక్కడ. అంటే శారా నుంచి ఇస్సాకు రావాలి, ఇస్సాకు నుంచి యేసుక్రీస్తు రావాలి. శారా గర్భం నేను కూడా అపవిత్రం అవ్వకూడదని రప్పిస్తే వీళ్ళకి బంగారం రావాలనంట, గొడ్లు కొనుక్కోవాలనంట, గేదెలు రావాలనంట, మగపిల్లలు రావాలంట. మరి స్త్రీ పుట్టిస్తానని అందేళ్ళు మగపిల్లలు రావాలని, బంగారం కొనుక్కోవాలని, మాకు ఇల్లు వస్తుందని దేవుడు కలిచ్చాడు. ఎంత మోసం అంటే ఇక్కడ ఎంత మోసం జరిగింది. ఇవి కళలు కాదు, ఇవి డూప్లికేట్. వీళ్ళందరూ ఏం చేస్తారు? మాయా ప్రగల్భాలు, మాయా స్వప్నాలు. మగపిల్లడు గేదెలు కొనుక్కుంటారు, గొర్రెలు కొనుక్కుంటారు రప్పిద్దాం మనకి. సో ఎంత ఉందండి చరిత్ర. ఆయన రావడం కొరకు ఇక్కడే చెప్పేస్తున్నాడు దేవుడు ఈయనకి కళ. కాబట్టి ఇది మొదటి కళ. రెండో కళ చూద్దాం. బైబిల్లో జరిగిన మొదటి కళ. రెండో కళ ఏంటంటే దేవుడు యాకోబుకు రప్పిస్తాడు. ఆదికాండము 25వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండము 25వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు అతడు ఒక కళ కన్నాడు. ఎవరు? యాకోబు. ఇది మీకు చాలా సార్లు తెలిసిన సందర్భమే. అప్పుడు ఒక కళ, అప్పుడు అతడు ఒక కళ కన్నాడు. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి, దాని ఆకాశము, దాని కొన ఎక్కడంట? ఆకాశం అండి. అంటే భూమి మీద ఉన్న నిచ్చెన, ఆ నిచ్చెన ఎక్కడంటుందంట? ఆకాశాన్ని అండి. ఎవరికి వచ్చింది కదా? యాకోబుకి వచ్చింది. ఇప్పుడు యాకోబు ఒక చోట బెర్షెబా అనే దేశానికి వెళ్తుంటే, హారం వైపు వెళ్తుంటే ఆయన ఒక రాయి తీసుకుని తలగడం వేసుకుంటే అక్కడ కళ వస్తుంది. ఎవరికి? చచ్చం 10వ వచనం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాన్ వైపు వెళ్ళొచ్చు ఒక చోట చేరి పొద్దుగిక్కునందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని, రాళ్ళలో ఒకటి కలజాతీయన రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకోడు. అప్పుడు అతను ఒక కలకని, అందులో
ఒకనిచ్చిన భూమి మీద నిలపబడి ఉండెను, దాని కొన ఆకాశం నుండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచును దిగుచును ఉండ్రి అని చెప్పి దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఏం కనపడుతుంది? మార్గం. ఆ మార్గం ఏంటి? నిచ్చెన అన్న. ఇది ఎప్పుడు నెరవేరింది? ఇది నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టేది. అంటే 2000 సంవత్సరాలు పట్టేసి. యోహాను సువార్త 14 అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చదువు. 14:6లో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ అక్కడ చెప్పేస్తాను. ఏమని? యేసుకు నేనే మార్గం, సత్యమును, జీవము, నా ద్వారా. అంటే భూమి మీద నుంచి పరలోకం వెళ్ళాలంటే యేసు అనే నిత్యం లేకపోతే వెళ్ళలేదు. అందుకనే నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరునూ ఎక్కిపోలేదని కళ చూపించాడు. ఎవరికి? యాకోబు. కళ ఎప్పుడు నెరవేరింది? ఇంచుమించు యేసుక్రీస్తు రావాలి, భూమి మీద పుట్టాలి, ఆయన తనంత నోటితో తాను చెప్తేనే కానీ కళ ఏమవలేదు, నెరవేరలేదు. మన కళలో గొర్రెలు కొన్నాడండి, గొర్రెలు ఇస్తానంటే దేవుడు ఎప్పుడు ఇస్తానన్నాడండి? మగ పిల్లడు ఎప్పుడు పుట్టిస్తానన్నాడండి? వీళ్ళకి తెలియదండి. ఏది పడితే చెప్పేస్తారో, ఏది పడితే కలకనేసమంట. ఒక కళ జరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇక్కడ ఇంచుమించు క్రీస్తు రావడం 2000 సంవత్సరాలు పడింది. 2000 సంవత్సరాల తర్వాత నెరవేర్చబడింది. ఎక్కడ యాకోబు, ఎక్కడ యేసుక్రీస్తు? యాకోబు ఎక్కడోడు? ఇస్సాకు గర్భం నుంచి వచ్చినాడు. ఇస్సాకు గర్భం నుంచి వచ్చిన యాకోబు సంతానం రావాలి, ఆ సంతానం రాజులు రావాలి, రాజుల్లో చాలా మంది చనిపోవాలి, చాలా మంది రాజ్యాధికారం చేయాలి, సింహాసనం ఎక్కడ, అక్కడి నుంచి మళ్ళీ ఎవరు రావాలి? ఇశ్రాయేలు యాకోబు రాజు రావాలి, పుట్టాలి, ఎదగాలి, ఇక్కడ ఆయన చెప్పాలి. అప్పుడు అంటే ఇంచుమించు 2000 కళ కన్న తర్వాత 2000 సంవత్సరాల తర్వాత జరిగింది. ఈనాడు మన కళ కంటే ఎప్పుడు నెరవేరుతుంది? ప్రశ్న ఏంటి? అక్కడ అర్థమైపోతుంది కళ లాంటిదో కాదు. కాబట్టి ఇది యాకోబుకి ఇచ్చిన కళ. ఇంకో కళను చూద్దాం మనం. ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయము 5వ వచనం. మనకందరికి యోసేపు గురించి తెలుసు. యోసేపు ఏం చేస్తారు? చాలా మంది ఐగుప్తు దాస్యానికి అమ్మేస్తారు. ఎవరు అమ్మేస్తారు? వాళ్ళ అన్నలే అమ్మేస్తారు. అమ్మేస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తారంటే ఫరో దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరు? యోసేపు. ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ఏమవుతాడు? అక్కడ ఆయన ప్రధానమంత్రి అయిపోతాడు. ప్రధానమంత్రి ఎందుకు అవుతున్నాడు? ఒకసారి మీరు అంతా చూద్దాం చరిత్ర. ఇదంతా మనకు తెలిసింది. ఆదికాండము 37వ అధ్యాయం 5వ వచనం. యేసేపు ఒక కల కన్నాడు. తన సహోదరులతో తెలియజెప్పగా వాడు అతని మీద పడి పగపట్టి అతను చూసి నేను కన్న ఈ కళను మీరు దయచేసి వినండి. అక్కడ ఏమనంటే తన సహోదరులు అన్న నేను ఒక కళ కన్నాను, అన్న నేను ఒక కళ కన్నాను. ఏంటంటే భావం చెప్తుంది. అలాగే మొత్తం నా దేవుడు నీ కళ ఇచ్చాడని ముందే పగపట్టేశాడంటే అతను వారిని చూసి నేను కళను ఈ కళను మీరు దయచేసి వినండి. అదేమనగా మనము చేనిలో పనులు పట్టుచుంటుంది, నా పనులు లేచి నిలిచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనుకు సాష్టాంగపడినని చెప్పాను అని చెప్పేసి సీరియస్ అయిపోయారండి. ఓ బాబు నేను వచ్చి నేను మొక్కాలా నీకు మొక్కాలా, మేము అన్నయ్యండి తమ్ముడు అయినా నీకు మొక్కాలా అని ఏమైపోయారంటే పగబట్టేశారా. ఇది దేవుడు దేని కొరకు రప్పిస్తున్నాడు ఈ కళ? ఎందుకు మాట్లాడితే అందుకు అతను సహోదరులు నిత్యంగా మమ్మల్ని లేదువా నాకు అర్థమైపోయింది, మా మీద నువ్వు ఏమవుదువా అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలు బట్టి అతని మీద మరింత పగపట్టి అని చెప్పేసి ఇప్పుడు ఏం పట్టారు? పగపట్టు. ఏం చెప్పాడు ఆయన? నా పనులు వేస్తుంది, మీ పనులన్నీ వచ్చి నా పనికి ఏం చేస్తే సాష్టాంగం చేస్తాయి, హింసలు చేస్తాయి అనేదాన్ని చూడాలి. ఎందుకంటే ఐగుప్తు ఆచార ప్రకారము ధాన్యం కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? కరువు వచ్చేస్తుంది వాళ్ళ దేశం. ఈయనేమో ప్రధానమంత్రి అయిపోతాడు, అమ్మి వేయబడతాడు, చాలా సంవత్సరాలు అవుతుంది. ఆ కొడుకు చచ్చిపోయిన ఎవరు చెప్తారు? తండ్రితో చెప్తారు. తండ్రి ఏమవుతాడు? బాధపడతాడు. మీకు అంతా తెలుసు కదా, రూబేన్ వచ్చి అలాని వచ్చి ఇదిగో తమ్ముడేడంటే ఇదిగో వస్తువులు తెచ్చేసి ఇదిగో చచ్చిపోయాడంటే ఆయన ఎంతో బాధపడి చనిపోతాడు. కాబట్టి ఇదంతా విన్నా ఆయన ఎలా అయిపోతాడో ఒకసారి చూడండి. ఆదికాండము 42వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తుకు అమ్మేస్తారు. ఎవరు?
వాళ్ళు అన్నారు ఎవరిని? యేసేపు. అప్పుడు ఆయన ఇక్కడ ఏమవుతాడు? ప్రధానమంత్రి అయిపోతాడు. ఆయన చెప్పింది జరిగిందా లేదా ఒకసారి చూద్దాం. ఆది కాండం 42 వచ్చి 5 వచ్చి 42:5 వచ్చింది. కరువు కనాను దేశంలో ఉండే గనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులను వచ్చిన. ఇశ్రాయేలు కుమారులు ఎవరు? రూబేను, షిమ్యోను, లోదా, జెబూలూను, ఇశ్సాకారు, దావీదు, గాను, ఆషేరు, వీళ్ళందరూ. యాకోబు గోత్రం నుంచి వస్తారు వీళ్ళందరూ. ఎవరు? 12 గోత్రాలు. ఆ యాకోబు చెప్తారు తను ఎప్పుడో యేసు చచ్చిపోయాడు, ఆయన అమ్మేరు కాబట్టి కొట్లు వేస్తారు, కొట్లు తీస్తారు, మళ్ళీ వాళ్ళకి అమ్మేసి కొన్ని డబ్బులకి అమ్మేస్తంటే ఈయన ఫరోకి కఠినం దార్శత్వంలోకి వెళ్ళిపోతాడు కనుక అక్కడి నుంచి ఏం చెప్తాడు? ఫరోకు కళ వస్తుంది, ఫరో కలభావం చెప్తాడు. ఫరో కలభావం చెప్తే ఫరో ఈయన ఏం చేస్తాడు? ప్రధానమంత్రి చేసి మొత్తం ఇదంతా మీద నువ్వెవరు? అధికారం అని చెప్పేసి. ఇదంతా ఎంత చర్చ జరిగింది? చాలా సంవత్సరాలు పట్టింది ఒక కళ నెరవేరడం. ఏం సింపుల్గా చెప్పేదా? రాత్రి వచ్చిందంటే పొద్దున జరిగిపోయింది. కళ్ళ వచ్చింది జరగడానికి ఎంత టైం పట్టింది అంటే ఆయన అమ్మాలి, వాళ్ళు కొనుక్కోవాలి, ఈయన ఆ చెరసాల్లోకి వెళ్ళాలి, చెరసాకి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ఆ పొరుకి కళ రావాలి, ఆ కలసిన కళ చెప్పుకోవడం ఇక్కడ ఎవరు అన్నాడు, ఎక్కడ ఉండాలి, జైల్లో ఎవరు ఉన్నారంటే ఏసేపు ఉన్నాడని చెప్పాలి. ఇంత టైము జరుగుతుంది ఒక కళ జరగడానికి. సింపుల్గా మా కళ వచ్చేసి మాకు దర్శనం వచ్చేసింది అన్న అంటే ఇక్కడ ఎంత మోసం అర్థమైపోతుంది. ఇక్కడే అక్కడ చెప్తున్నాడు చూడండి 5-6 వచ్చినారు. అప్పుడు యేసేపు ఆ దేశం అంతటి మీద అంటే వాళ్ళు ఉన్న దేశంలో కనాను దేశంలో ఏమైందంట? కరువు వచ్చేసింది. కరువు వచ్చేస్తే ఏం కావాలి? ఒడ్లు దేనికి? రైస్ తినడానికి కావాలంటే వేరే దేశానికి వెళ్తారు. ఎక్కడికి? అయోధ్య వెళ్తే అక్కడ ఎవరు అధికారి? యేసేపు అధికారి. అప్పుడు యేసేపు ఆ దేశం అంతటి మీద అధికారి ఏంటను అతడే ఆ దేశ ప్రజలందరినీ ధాన్యం అమ్మకము చేయవాడు కనుక. ఎవరు ధాన్యం అమ్మకం చేసేది? యేసేపే. ధాన్యం అమ్మకం చేయవాడు కనుక యేసేపు సోదరులు వచ్చి ముఖములను నేలను మోపి అతనికి వందనము చేసి. ఎన్నిసార్లు? ఇక్కడ ఒకసారి చేశారు. ఇందాక వేసిన ప్రశ్న ఎన్నిసార్లు సాష్టాంగం చేశారు? అక్కడ అంటున్నాడు మీ పనులన్నీ మనందరం చేయలేకెళ్ళాం, పనులు వచ్చినాయి, పనులన్నీ నా పనులు వేసుకుంటే మీరు అందరూ ఏం చేస్తారు? సాష్టాంగం చేయాలి. ఎన్నిసార్లు చేశారు? ఇక్కడ ఒకసారి కనపడుతుంది చూడండి 5-6 రోజుల్లో ఒకసారి ఏం చేశారంట? సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి. ఎందుకంటే అధికారి కదా. యేసేపు తన సహోదరులు చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుని వలె అంటే వీళ్ళు యేసేపు అనుకోవట్లేదు, ఎవరో అధికారం అనుకుంటున్నారు. అన్యుల వలె కనబడి వారితో కఠినంగా మాట్లాడి మీరు ఎక్కడి నుండి వచ్చిందని అడిగారు. అందుకు వారు ఆహారం కొరటకు కనాను దేశం నుండి వచ్చిందన్నమాట. యేసేపు తన సహోదరులను గుర్తుపట్టేది కానీ వారు అతన్ని ఏం చేయలేదంట? గుర్తుపట్ట. ఒక అధికారి కదా, ఏం చేయాలి? దాన్ని కావాలంటే ఆయన ఏం చేయాలి? మొక్కాలి అని అనుకున్నాను. ఇక్కడ ఏం చేసిన? మళ్ళీ యేసేపు తన సహోదరులను గుర్తుపట్టాను కానీ వారు అతను గుర్తుపట్టలేదు. యేసేపు వారు గూర్చి తాను కనిన కళ్ళను ఎక్కడ 42వ అధ్యాయము, ఎక్కడ 37వ అధ్యాయము? 37వ అధ్యాయం అంటే మనం చూస్తాం. 37వ అధ్యాయం 42వ అధ్యాయానికి ఎన్ని అధ్యాయులు తేడా ఉంది? ఇంచుమించు 3 ఇది ఒక 5 అధ్యాయులు. 5 అధ్యాయుల చరిత్ర ఎంత ఉంది? ఎన్నో సంవత్సరాలు పట్టాయి. ఎన్నో సంవత్సరాలు పడితేనే కానీ నేను ప్రధానమంత్రి కాలేదు, నేను అధికారి కాలేదు. వాళ్ళు రావాలి, వాళ్ళు కరువు రావాలి, వీళ్ళు వచ్చాక మొక్కాలి. అప్పుడు వచ్చేసి నేను గుర్తు నేను చెప్పాను ముందే ఏమని? నేను కళ కన్నాను, ఆ కళలో నా పనులు ఇస్తుంది, మీరు అందరూ ముక్తారని చెప్తుంటే వీళ్ళు ఏం చేశారు? పగబట్టి అమ్మేశారు తప్పించి. అంటే వీళ్ళు పగబట్టి అమ్మకపోతే ఈయన అధికారి కాలేడు, ఈయన అధికారి కాకపోతే వీళ్ళకి ఏం చేయడు? కరువు వచ్చినా ఈయన ఇవ్వడానికి అవకాశం లేదు. అందుకని దేవుడి ప్రణాళిక నిమిత్తం అమ్మలేదు. అంటే దేవుడి ప్రణాళిక నిమిత్తం యేసేపు అమ్మబడ్డాడు, ఈ ఐగుప్తు దాసత్వంలోకి వెళ్ళాడు, చెరలోకి వెళ్ళాడు, అక్కడ కలభావం చెప్పాడు, అధికారి అయ్యాడు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు? మొక్కుతారు. అంటే యేసేపు కళలో ఉన్నది యేసేపు హైలైట్ అవ్వడానికి కాదు. ఎవరో యేసేపు యోగ్యుడని యేసేపు రప్పిస్తున్నాడు కళ అక్కడ తప్పించి యేసేపు హైలైట్ చేయడానికి కాదు. చదువుదాం 9వ వచనం. యేసేపు వారు వచ్చి తాను కనిన కళలో జ్ఞాపకం చేసుకొని మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చుతారని వారు చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎవరు రాలేదు? బెన్యామీన్ రాలేదు. బెన్యామీన్ ఎవరో? యేసేపుకి తమ్ముడు రాలేదు కాబట్టి మళ్ళీ పంపిస్తారు. ఎవరు? యేసేపు. ఎందుకు? మీరందరూ వచ్చి నాకు ఏం చేస్తారో? సాష్టాంగం చేస్తారు. సహోదరులు గుర్తుపట్టాడంట. వారిని గురించి తన కళని జ్ఞాపకం చేసుకుని మీరు వేగుల వారు ఈ దేశం మట్టుకు తెలుసుకొని వచ్చుతారని వార్తలతో వాళ్ళు లేదు ప్రభువా, నీ దాసులు మేము ఆహారం కొరటకే వచ్చుతామని. అప్పుడు అన్నాడు
వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉంటాడు, ఎవరు? బెన్యామిన్ కోసం మళ్ళీ రప్పించాడు. అది చూడండి 43వ అధ్యాయము 26వ వచనం. 43:26. ఎందుకంటే వారితో పాటు బెన్యామిన్ రాదు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి అతనికి ఇచ్చి నేలను సాగిలపడింది. ఎన్నిసార్లు? ఒకసారి కనపడదు. ఇక్కడ ఎన్నోసారి? రెండోసారి. నెక్స్ట్ అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి, అంటే ముసలివాడు ఎవరు? ఎందుకు వాళ్ళ తండ్రే. ఎవరు? యోసేపు తండ్రే. కాబట్టి వీళ్ళకి కూడా తండ్రే. కాబట్టి మీ ముసలివాడైన తండ్రి క్షేమంగా ఉన్నాడా? వాళ్ళ నాన్న గురించి అడుగుతాడు ఒక అధికారిగా. అంటే వాళ్ళకి తెలియనట్టుగా ఉన్నాడా, అది ఎక్కువ బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి, ఆయన మన ఇద్దరు తండ్రి అంటలేదా, అంటే ఇంకా ఆయన్ని గుర్తుపట్టలేదు. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగా ఉన్నాడు అని చెప్పి వంగి సాగలేదు. ఎన్నిసార్లు సాగిపడ్డారు? ఇది 3వసారి. నెక్స్ట్ కంటిన్యూషన్ చదవండి. అప్పుడు అతను కొనలేదు తన తల్లిని, కుమారుడు, తన తమ్ముడైన బెన్యామిన్, అంటే బెన్యామిన్ వచ్చాడు ఇందాక 42వ అధ్యాయంలో రాలేదు. దీన్ని బెన్యామిన్ చూసి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతనేనా అని అడిగి, నా కుమారుడు దేవుడు నిన్ను కరుణించిన కాక అని చెప్పి. నెక్స్ట్ 44వ అధ్యాయం 44:14 చదువుతాం ఒకసారి. 44:14లో అప్పుడు యోదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చారు. అతడు ఇంకా అక్కడనే ఉండేది కనుక వారు అతని ఎదుట నేలను ఎన్నిసార్లు సాగిపడ్డారు? 4 సార్లు. ముందే చెప్పేశారు, మనందరి పనులు ఉంటాయి, నా పనులు ఇస్తుంది, మీరు అందరూ వచ్చి నాకు సాష్టంగా చేస్తారు. 4 సార్లు సాష్టంగా చేశారు. ఎవరు? వీళ్ళ అన్నలు, వెళ్తాం. కాబట్టి ఇదంతా సమాచారం అయిన తర్వాత అప్పుడు ఆయన రివెంజ్ తీర్చుకుంటున్నాడు. రివెంజ్ తీర్చుకోవడానికి కాదు నేను చేసే కార్యక్రమం. ఎవరు? యోసేపు. వారు చేసిన తప్పు వాళ్ళకి తెలియాలి. ప్లస్ ఏంటంటే ఈయన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికి కాదు, దేవుడి సంకల్పం నెరవేరడం కొరకు యోసేపు దేవుడు ఎన్నుకున్నాడు. 50 అధ్యాయం 15 వస్తుంది చదువుదాం సార్. ఆదికాండము 50 అధ్యాయం 15 వస్తుంది. 50వ అధ్యాయం 15 వస్తుంది. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందడం చూచి, ఒకవేళ యోసేపు అని ఎందుకు పగపట్టి, అంటే ఇది పగతో చేస్తున్నాం ఎన్ని కార్యక్రమాలు అనుకుంటున్నాం. యోసేపు అనేది పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున, ఎందుకంటే నమ్మేశారు కదా, కీడంతటి చొప్పున మనకు నిత్యముగా కీడు జరిగించిన అనుకుని యోసేపునకు ఇలా వర్తమానం కాదు, మీ తండ్రి తాను చావకు ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పండి. కాబట్టి అతను దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం క్షమించమని. వారు యోసేపుతో ఇలా మాట్లాడుతుండగా అతను ఏడ్చేశాడంట. ఎవరైనా సరే ఎంత పగ చేసినా సరే మన ఇంట్లో వాళ్ళు ఆ పగంతో వాళ్ళు వచ్చినప్పుడు మనల్ని మన దగ్గర రియలైజ్ అయినప్పుడు ఇంకా వాళ్ళని పగ తీర్చుకోవాలనే మనసు ఉంటుందా? ఉండదు. ఆ మాటలు ఏంటంటే వాళ్ళందరూ ఆ మాటలు చెప్తుంటే ఏడ్చేశాడంట. మరియు అతని సోదరులు పోయి అతని ఎదుట మళ్ళీ సార్ సాగిలిపడి, ఇదిగో మేము నీకు దాసులం అని చెప్పగా, యోసేపు భయపడకండి, నేను దేవుని స్థానం ఉన్నానా, మీరు నాకు కీడి చేయని ఉద్దేశించింది కానీ నేటి దినము జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్టుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించి. మీరు కీడు అనుకున్నారు కానీ దేవుడు దానికి యోసేపు ఏం చేశాడు? మేలు చేశాడు. అంటే కీడు వెనకాల ఏముంది? మేలు ఉంది. అంటే యోసేపు అమ్మేయడము యోసేపు బెటరు, యోసేపు ఐగుప్తు దాసతను అమ్మేయడము, రోకలకు అమ్మేయడము, డబ్బులకు అమ్మేయడము యోసేపు ఏమైంది? మేలు అయింది అని చెప్పేస్తాడు. అంటే ఇక్కడ యోసేపు హైలైట్ అవ్వడానికి కాదు, ఇది కూడా మరి దేవుని యొక్క హైలైట్ ని చెప్పడానికి. ఎందుకంటే యోసేపును కలరప్పించింది, ఆయన ప్రధానమంత్రి చేసింది, ఆయనకి సాగిలపడేలా చేసింది యోసేపు. అది యోసేపు హైలైట్ అవడానికి కాదు. ఆ దేశంలో ఐగుప్తు దేశంలో సరైనోడు లేడు అధిపతి. సరైనోడు అధిపతిగా రావడం కొరకు యాకోబు కుమారులైన ఈ సహోదరుల చేత అమ్మబడ్డాడు. అమ్మబడి యోసేపు యోగ్యుడు కనుక యోసేపుని దేవుడు ఏం చేస్తాడో అధికారి చేస్తాడు. ఎందుకు? ఇక్కడ సరైన అధికారి లేడు కదా. సరైన అధికారి కావాలంటే యోసేపు యోగ్యుడని ఎన్నుకుని అతని అన్నల చేత అమ్మించుకుని ఇక్కడ దేవుడు ఏం చేస్తాడో ప్రధానమంత్రి చేస్తాడు, ప్రైమ్ మినిస్టర్ చేస్తాడు. అందుకొరకే తప్పించి మరొకటి కాదండి. యోసేపు కళ రప్పించడానికి ఉద్దేశం ఏంటంటే ఐగుప్తు నుంచి 70 మంది వచ్చాయి. ఈ 70 మంది రావాలంటే యోసేపు ద్వారా దేవుడు ఏం చేసుకున్నాడు? యోసేపును ఉపయోగించుకుని ఆ కళ రప్పించాడు. కళను దేవుడు ఏం చేశాడు? జరిగించాడా? యోసేపు చెప్పాడు అక్కడ. యోసేపు విషయం ఏం జరిగింది? జరిగింది. ఇప్పుడు చాలా మంది కళ అంటున్నారు, కళ జరుగుతుందా? కళ అంటే ఏంటో పొద్దున రాత్రి అంటారు, పొద్దున్న చెప్పలేకపోతున్నారు.
కళ వచ్చింది, సంవత్సరాల చరిత్ర జరిగింది, వాళ్ళు అందరూ నిజంగా వచ్చారు, సాష్టాంగం చేశారు, తప్పు తెలుసుకున్నారు, వారు బాధపడ్డారు, రియలైజ్ అయ్యారు. అప్పుడు ఏసేపు అని చెప్తున్నారు. ఇక్కడ అంతా దేవుని యొక్క సంకల్పం నెరవేర్చడం కొరకు ఏసేపు దేవుడు ఏమిచ్చాడు? కళ ఇచ్చాడు. అది ఖచ్చితంగా మనం తెలియాలి. ఎందుకంటే మీరు ఒకసారి 45 చెబితే అర్థమవుతుంది. జనాభా అభివృద్ధి అవ్వాలంటే సరైన ఉండాలండి. ఆదికాండము 43 అధ్యాయం, ఆదికాండము 43 అధ్యాయము 32 వచనం చదువుదాం ఒకసారి. అతనికిని వారికిని అతనితో భోజనం చేయుచున్న ఐగుప్తులకు వేరువేరుగా. ఎందుకంటే ఐగుప్తులు ఎవరితో భోజనం చేయరు? హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. హెబ్రీలో తక్కువ జాతిని ఏం చేస్తారంటే వాళ్ళు తక్కువగా చూస్తారు, వాళ్ళకి వీళ్ళు వేరువేరుగా వడ్డిస్తున్నారు. ఇప్పుడు దేవుడు ఏం చేసి చూడండి అక్కడ. అప్పుడు అతనికి వారికి అంతతో భోజనం చేసిన ఐగుప్తులకు వేరువేరుగా వడ్డించింది. ఐగుప్తులు ఎవరితో భోజనం చేయరంట? హెబ్రీలు చాలా తక్కువ, నీచులు వాళ్ళతో మేము భోజనం చేయడం అంట. అయితే హెబ్రీలతో కలిసి భోజనం చేయరు, అది ఐగుప్తులకు ఏరియము అని చెప్పేసి. ఇక్కడ దేవుడు ఐగుప్తులు చాలా గొప్పగా ఉన్నారని, అంటే చాలా గర్వదీగుతున్నారని దేవుడు మరి కనాను దేశంలో ఉన్నది ఎవరు? యాకోబు వంశస్థులు, ఇశ్రాయేల్. వారు రావాలంటే ఎవరు రప్పించాలి? దేవుడు ఏసేపుని రప్పించాలి. ఏసేపుని రప్పిస్తే వీళ్ళు కూడా ఏమవుతారు? వాళ్ళతో సమానం అవుతారు. కాబట్టి దేవుడు అలా జరగాలంటే ఏసేపు ఏం చేయబడాలి అంటే ఎంత చరిత్ర ఉందండి. ఏసేపు ప్రధానమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి ద్వారా వారందరూ ఇక్కడికి రావాలి. అప్పుడు ఏం చేస్తారు? సమాన కార్యక్రమం జరగడానికి ఏసేపుని ప్రధానమంత్రి చేశాడు దేవుడు. ఇక్కడ కలింగ్ చేసాడు ఏసేపు. అది కానీ 40 అధ్యాయం 8వ వచనం, 40 అధ్యాయము 8వ వచనంలో చదువు ఒకసారి. 40 అధ్యాయం 8వ వచనం ఇక్కడ చదివితే ఒక అతను చనిపేశాడండి. ఇక్కడ చదువు ఒకసారి. 40 అధ్యాయం 8 నుంచి 19 వచనం. అందుకు వారు మేము కళ్ళలు కంటివి, వాటి భావం చెప్పగలవారు ఎవరు లేరని అనుకుంటున్నారగా యేసు వారు చూసి భావం చెప్పడం దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళలో నాకు వివరించి చెప్పారు. అప్పుడు అతను పానదానికి అధిపతి ఏసేపు చూసి నా కళలో ఒక ద్రాక్ష చెప్పాను కదా. ఏదన్నా చెప్తారంతా ఒక ఆయన కళ వస్తుంది, కళ చెప్పేవాడు బాగా చెప్పాడు ఆయన ఎక్కడ చేస్తారు. 19 దాకా రాయించుకోండి మీరు. 19 దాకా చెప్తే ఆయన అంతా చెప్పేస్తాడు ఎవరు? ఏసేపు. అప్పుడు ఇతను చెప్పిన దాన్ని బట్టి అక్కడ పూర్వం ఏం చేస్తారంటే ఈ ఏసేపుని అధికారం చేస్తారు. అధికారం చేసిన తర్వాత వాళ్ళు అమలు వస్తారు, అమలు చేస్తారు. జరిగిన తర్వాత కళ ఏం చేస్తుంది? ఏంటిది? ఒక కళ చెప్పాడు. ఏంటి కళ? పనులు ఉన్నాయి, నా పనులు వచ్చి మీరు ఏం చేస్తారు? శాస్త్రం. మరో కళ చెప్తారు చూడండి. 41 అధ్యాయం మొత్తం చదివితే ఏసేపు ఎలా అయ్యాడో తెలిసిపోతుంది మీకు. వ్యక్తిగత హైలైట్ కొరకు దేవుడు వాడుకోలేదు. ఏసేపు యోగ్యుడని ఆ దేశానికి సరైన వాడు లేడని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరంటే ఏసేపు. అది కన్నా 41 అధ్యాయము 44 వచనం, 41, 44 సింపుల్గా ఒక వచనం చూపిస్తున్నాను మీకు. మరియు ఫరో ఏసేపుతో, ఫరోను నేనే ఆయనను నీవు సెలవు లెక్క ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలునైనను ఎత్తకూడదని చెప్పి నీ సెలవు లేనిది ఫరో చెప్తున్నాడు. ఏసేపు అధికారులు ఇస్తాడు ఏమని? నీ సెలవు లేనిది ఏది ఏం చేయకూడదు. ఒక కళ వస్తుంది ఎవరికి? ఏసేపు. కళ వస్తే ఏం చెప్తాడు? ఇదిగో పేను వెనులు ఉన్నాయి, దాంట్లో ఆవులు, పేను వెనుల గురించి చెప్పాడు అక్కడ. అవన్నీ ముగ్గుతాయి. నెక్స్ట్ ఆవులు ఉన్నాయి. ఆవులు ఏం చేస్తాయంట? బలహీనమైనవి ఉంటాయి, కొన్ని బలమైనవి ఉంటాయి. ఈ బలహీనమైన వచ్చి బలమైన వాటిని ఏం చేస్తే మింగేస్తాయంట. ఇదిగో మళ్ళీ ఈ కళ ఏంటి? ఆ కళను కూడా దేవుడు ఏం చేస్తాడు? ఏసేపు ద్వారా నెరవేరుస్తాడు. అప్పుడు ఇదంతా మనకి 41 అధ్యాయంలో కనబడుకోవాలి. 39 అధ్యాయం కూడా చదవండి ఒకసారి. 39 అధ్యాయం 9వ వచనం. దానికంటే ముందు 41, 44 చదివేసింది కదా. 39, 9. 39:9 నీవు అతని భార్య ఎవరు అతని భార్య? ఫరో భార్య, పోతీఫరు భార్య. పోతీఫరు గురించి మాట్లాడితే ఏమన్నాడంటే అక్కడ, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప. లేదా 44 అధ్యాయం 41 అధ్యాయం చదువు ఏమని? 41, 44 ఏమన్నాడు? నీ అధికారులైతే ఎవరు పాలకూడదు, ఎవరు చేయకూడదు. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఎంత యథార్థపరుడు ఏసేపు. ఆ ఏసేపునే ఎన్నుకున్నాడండి దేవుడు, అధికారి చేశాడు. ముందు వచ్చింది, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపు ఉండలేదు. కాబట్టి నేను ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవుడికి విరోధంగా పాపం కట్టుకుందని తన యజమాని భార్యతో. అంటే అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ వస్త్రపట్టుకులు లాగదంటే ఆ శయనించడానికి అవకాశం వచ్చిన ఆమెతో ఆయన శయనించకుండా వెళ్ళిపోతాడు. ఎవరు? ఏసేపు. అంటే ఏసేపు ఎంత పవిత్రం ఇక్కడ అర్థమైపోతుంది. అంటే ఇలాంటి యోగ్యుడికి అప్పగించాడు దేవుడు అధికారాన్ని.
అప్పుడు అన్నలు వచ్చారు, అన్నలు ఆయనకి ఏం చేస్తారు, మొక్కుతారు. దేవుడి యొక్క సంకల్పం నెరవేర్చుకోవడం కొరకు ఈ కార్యక్రమాన్ని జరిగించాడు. అంటే ఏసేపు ఇక్కడ ఎలా కనపడుతున్నాడు? యోగ్యుడిగా కనపడడం వల్ల ఏసేపు రప్పించాడు దేవుడి కళ. అందుకోసమే తప్పించి ఏసేపు హైలైట్ కొరకు కాదు. కాబట్టి మరి అభిమేలకి ఎందుకు రప్పించాడు దేవుడు? అభిమేలకి యేసుక్రీస్తు రావాలంటే ఎవరు రావాలి? ఇస్సాకు రావాలి. ఇస్సాకు రావాలంటే అది కేవలం అబ్రహాము ద్వారా మాత్రమే. సారా గర్భంలో ఎవరు రావాలి? ఇస్సాకు రావాలని దాని నుంచి రప్పించాడు. యేసేపుకి రప్పించాడు. భవిష్యత్తులో అక్కడ అధికారి సరైన లేడు కాబట్టి అధికారి కోసము, అలాగే వీళ్ళు కూడా వీళ్ళు తప్పు తెలుసుకోవడం కోసం ఏం చేశాడు దేవుడు? దేవుడి సంకల్పం నెరవేర్చడం కొరకు ఏం చేశాడు? యేసేపు కాల్చాడు. అంటే ప్రతిదీ ఒక అర్థమవుతుంది. ఇదోమో యేసేపుది, ఇశ్రాయేలు జాతి ఏమో వలె అభివృద్ధి పొందాలి. అక్కడ అభిమేలకి దేనికి ఇచ్చాడు? అక్కడ గర్భం అపవిత్రం అవ్వకూడదంటే యేసుక్రీస్తు రావాలని ఇచ్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు జాతి అభివృద్ధి కొరకు. అంటే కళల్లో వ్యత్యాసం కనపడు. అదేమో ఇదేమో జాతి కొరకు యేసేపు ఇచ్చింది, అదేమో సంతానం గురించి. ఆ సంతానం ఎవరు? క్రీస్తు గురించి. అంటే ఎంత టైం ల్యాప్స్, అంటే ఎంత టైం పీరియడ్ ఉంది ఒక కళ జరగడానికి? యాకోబు ఇచ్చిన కళ ఎన్నో సంవత్సరాల జరిగింది. యేసేపు కళ ఎన్నో సంవత్సరాల జరిగింది. అభిమేలకిది వెంటనే జరిగింది. దేవుడు భవిష్యత్తుని తెలియజేయడం కొరకు ఎన్నుకున్న ఒక మార్గమే ఏంటిది? కళ. అంతే తప్పించి సొంతగా కళలు కనేసి ఏది పడితే చెప్పేయడానికి కాదు. కళ అనేది దేవుడు ఎన్నుకోవడానికి దానికి ఏముంది? ఒక టైం పీరియడ్ ఉంది. టైం పీరియడ్ ఉందంటే ఆ కళని దేవుడి ఉద్దేశం నెరవేర్చడం కొరకు ఒక మనిషికి ఇస్తున్నాడు. అంతే తప్పించి మనిషి కొరకు దేవుడే. ఇంకో కళ చూద్దాం. గిద్యోను కళని రప్పించిన దేవుడు. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. 7:11. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చదువు. 7:11. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కళను తన చెలికానికి వివరించాడు. ఎట్లనగా నేను ఒక కళ కంటిని, అదేదనగా యవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొరికి. ఏ రొట్టె? యవల రొట్టె. మిద్యానీయుల దండులోనికి దొరికి ఒక గుడారం వచ్చి దాన్ని పగలు కొట్టి తల క్రింద చేసినప్పుడు ఆ గుడారం పడిపోయింది. ఇక్కడేంటి? మిద్యానీయుల దండు దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? గిద్యోనికి అప్పగిస్తున్నాడు అనే దాన్ని చెప్పడం వరకు ఏం చేశాడు? గిద్యోని దేవుడు కళ రప్పించాడు. అందుకనే వారి గుడారంలోకి ఏమొచ్చేస్తున్నాడు? పైన చూడండి 12వ వచనం. మిద్యానీయులు అమాలేకులు తూర్పువారు లెక్కకు పెడతవాలి. ఆ మైదానంలో పరుండే ఉంటుంది. వారి ఒంటులు సముద్రం తీరాన్ని ఇసుకరేళ్ళ వల్ల లెక్కలేని వారు. గిద్యోను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కళను తన చెలికాని వివరించేట్లనగా నేను ఒక కళ కంటే అది ఏమనగా యవల రొట్టె ఒక మిద్యాని ఒక వంశము లేదా ఒక జాతి ఏ జాతిలోకి వచ్చేస్తుంది? మిద్యాని దండలోకి వచ్చేస్తుంది. దండలోకి వచ్చేసి ఏం చేస్తుందంట? పొర్లుచుంది అని చెప్తాడు. అంటే మిద్యాని దండని గిద్యోనికి అప్పగించి దేవుడు ఏం చేస్తాడంటే జయించమని చెప్పడానికి గిద్యోనికి ఏం చేశాడు? రప్పించాడు. ఇక్కడ ఒక జాతి జయించడం కొరకు దేవుడు దేనికి అప్పగిస్తున్నాడు? గిద్యోనికి కలర్పించాడు. అందుకొరకే అది చెప్పేసి ఓ యాభై రొట్టె ఉంది, ఒక మిద్యాని దండలోకి దొరికి ఒక గుడారం వచ్చి దాన్ని పగల కొట్టి తల కింద చేసినప్పుడు ఆ గుడారం పడిపోయామని పడిపోకుండా కాపాడాలి ఎవరు? గిద్యోను. అందుకోసం ఏం చేశాడు? గిద్యోనికి ముందుగా కలరప్పని చెప్పేశాడు. ఇదిగో ఆ మిద్యానీయులు పడకుండా ఉండాలంటే వాళ్ళకి ఎలా ఉండాలంటే నడిపించే నాయకుడు ఉండాలి. దేవుడు గిద్యోనికి ముందుగా రప్పించేశాడు, జయించినట్టు రప్పించేశాడు. కాబట్టి గిద్యోనికి వచ్చింది జాతిని, అక్కడ ఒక జాతిని జయించడానికి. యేసేపుకి వచ్చింది ఇశ్రాయేలు జాతి వృద్ధి పొందడానికి. అభిమేలకు వచ్చింది దేవునికి విరోధంగా పాపం చేయకూడదని దేవుడు అభ్యర్థించాడు. అంటే కళ్ళ యొక్క వ్యత్యాసం తెచ్చుకోండి ఇక్కడే మనకి. అంటే మిగిలిన చాలా కళలు ఉంటాయండి బైబిల్. కళలు అంటే ఏంటి, దర్శనం అంటే ఇంకా కళలు అనే టాపిక్ ఇంకా అవ్వలేదు మనకి. ఎన్ని కళలు చూసాం? అభిమేలకు కళ చూసాం, యేసేపుకు కళ చూసాం, గిద్యోనుకు చూసాం. కళలో ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి విస్తారమైన పనిపట్టణం వస్తుంది. 2 విగ్రహారాధన చేయడానికి ప్రలోభిస్తుంది, అది మాయా స్వప్నాలు, అబద్ధ ప్రవక్తల చేత వస్తుంది. 3 దేనికి వస్తుంది? దేవుడు కళ రప్పించేటప్పుడు ఆ కళభావం చెప్పే వ్యక్తి అక్కడ ఉంటే మాత్రమే కళ రప్పిస్తుంది. అది 3 రకాలైన కళ. అయితే బైబిల్లో కళ వచ్చిన వ్యక్తి ఎవరంటే అభిమేలకి అన్యుడికి ఇచ్చాడు. అన్యుడు క్రైస్తవుడు కాదు. ఇలా చెప్తారు దేవుడు మనకు ఇచ్చాడంటే దేవుడు ఎవరికి ఇచ్చాడు? మొట్టమొదటి బైబిల్లో అన్యుడికి ఇచ్చాడు కాదు, క్రైస్తవుడు కాదు. అన్యుడికి, యేసేపుకి, నెక్స్ట్ ఎవరికి? గిద్యోనికి. మిగిలిన కళలు మనం నెక్స్ట్ వారం ఆలోచించాం.